సో మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ వాళ్ళకి ఆ క్యారెక్టర్ ఒక్కసారి అర్థమైందంటే వాళ్ళు చాలా ఆ క్యారెక్టర్ లాగా మారిపోతారండి. ప్రతి ఒక్కరు. బాలయ్య బాబు గారు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చేస్తున్నప్పుడు ఆయన శాతకర్ణేనండి. ఎన్టీఆర్ గారి బయోపిక్ సినిమా తీస్తున్నప్పుడు హీరోగా ఉన్నప్పుడు ఆయన ప్లస్ పాలిటిక్స్ లోకి వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్లీ అలా బిహేవ్ చేస్తారండి. కొంతమంది యాక్ట్ చేసి కూడా చూపిస్తారు, That's another school. Yeah. డైరెక్టింగ్. Yeah. బట్ ఎప్పుడైతే ఒక యాక్టర్ కి లేదు ఇది ఎమోషన్ అని చెప్పేసి కంప్లీట్ గా అతను అర్థమయ్యి ఆ పాత్రలో అతను ఇప్పుడు బాలకృష్ణ గారు జీవించేలా ఉన్నారు. చేయగలిగితే బాలకృష్ణ గారు ఉన్నారు. నేను ఆ సీన్ పేపర్ ఇస్తాను. ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇలా యాక్ట్ చేయండి అంటే వాట్ ఈస్ దట్? ఆయన అనుభవం make ఉంది any ఏంటి? sense. ఆర్ అల్లు అర్జున్ బేసికలీ దే ఆల్వేస్ ట్రైవ్. మనోజ్ బాజ్పేయి గారు కావచ్చు, దే ఆర్ సెవరల్ యాక్టర్స్, అనుష్క గారు కావచ్చు. ఇట్స్ వాస్ట్ ఎక్స్పీరియన్స్. బాలయ్య బాబు దగ్గరికి ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు నా సినిమాలో ఒకలాగా ఉంటుంది బాలయ్య బాబు యాక్షన్, అంటే గౌతమిపుత్రలో ఒకలాగా ఉంటుంది, ఎన్టీఆర్లో ఉంటుంది, అందులో కూడా డిఫరెంట్ ఉంటాయి. బోయపాటి గారి సినిమాలో ఒకలాగా ఉంటుంది, గోపిచంద్ గారి సినిమాలో ఒకలాగా ఉంటుంది. అన్ని దర్శకులు అందరి దగ్గర డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. బాబీ గారు నేను రీసెంట్గా చెప్తున్నాను, అదర్వైజ్ మన అనిల్ గారి సినిమాలో. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇట్స్ నాట్ దట్ ఐ ఆస్క్ హిమ్ సార్ ఇలా యాక్ట్ చేయండి అని పెడుతుంటారు యాక్చువల్గా. బికాస్ ఆల్ హీ వాంట్స్ ఇస్ వాట్ డూ యూ వాంట్. ఐ హ్యావ్ టు జస్ట్ సే దట్. అది సీన్ పేపర్లో కరెక్ట్గా ఉంటుంది. సార్ ఇది సార్ నేను మూమెంట్ చెప్తాను, దెన్ దే విల్ పర్ఫార్మ్.